హాయ్ స్టూడెంట్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు పూర్ణ అకాడమీ. నేను మీ పూర్ణ ఫిజిక్స్ సార్ని. ఈరోజు మన సిరీస్లో భాగంగా రేపు మీరు రాయబోయే జేఈ మెయిన్స్ 2026 సంబంధించి ఫిజిక్స్ సబ్జెక్ట్లో మనకు 99% రావాలంటే దీని ముందు ఒక వీడియో చేసాము. మెయిన్ చాప్టర్ వైజ్ ఫార్ములే వాటికి సంబంధించిన కాన్సెప్ట్స్ని అప్లికేషన్ నొటేషన్లో కనుక ప్రిపేర్ అయితే మనం న్యూమరికల్స్ని కనుక సాల్వ్ చేస్తే డెఫినెట్గా 99% ఫిజిక్స్లో వస్తుందనేది నిన్న వీడియోలో చూసాం. అందులో భాగంగానే మనం ఈ సిరీస్ని స్టార్ట్ చేస్తున్నాం. ఈ సిరీస్లో భాగంగా ఫస్ట్ చాప్టర్ వచ్చేసి మనకి యూనిట్స్ అండ్ మెజర్మెంట్స్ క్లాస్ 11 చాప్టర్ ఇది, ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ చాప్టర్. ఇందులో మీకు డెఫినెట్గా ఒక క్వశ్చన్ ఇస్తున్నాడు, జేఈమెయిన్కి డెఫినెట్గా ఒక క్వశ్చన్ ఇస్తున్నాడు. అందులో కూడాను డైమెన్షన్స్ని బేస్ చేసుకునే మనకు క్వశ్చన్ ఉంటుంది. అది ఎట్లా ఏంటనేది చూద్దాం. ఇందులో మెయిన్ పార్ట్స్ ఏంటంటే మనకి ఫస్ట్ పార్ట్ ఏ యూనిట్స్, పార్ట్ బి డైమెన్షన్స్. మెయిన్ ఇదేనా మనకి చాప్టర్ ఫ్రీక్వెంట్గా ఇస్తున్నాడు. చూద్దాం ఎట్లా ఇస్తున్నాడు ఏంటనేది. వీడియో లాస్ట్ వరకు చూడండి, డెఫినెట్గా మీరు క్వశ్చన్ చేయడానికి పాసిబిలిటీ ఉంటుంది. అట్లాగే పార్ట్ సి వచ్చేసి ఎర్రర్స్, పార్ట్ డి వచ్చేసి సిగ్నిఫికెంట్ ఫిగర్స్. ఇట్లా ఉంటుంది. పార్ట్ ఏలో కనుక వెళ్తే మనకి యూనిట్స్ మెయిన్ ఫండమెంటల్ ఆర్ బేస్ యూనిట్స్ అంటాము. ఇవి చూడండి, బేస్ క్వాంటిటీ, లెంత్, మాస్, టైం, ఎలక్ట్రిక్ కరెంట్, టెంపరేచర్, అమౌంట్ ఆఫ్ సబ్స్టెన్స్, లూమినస్ ఇంటెన్సిటీ, వీటిని మనం బేస్ యూనిట్స్ అంటాం లేదా బేస్ క్వాంటిటీస్ అంటాం. వాటికి కరస్పాండింగ్గా ఉండే యూనిట్స్ లెంత్కి వచ్చేసి మీటర్ అంటాం, మాస్ కిలోగ్రామ్, టైం సెకండ్, ఎలక్ట్రిక్ కరెంట్ యాంపియర్, టెంపరేచర్ కెల్విన్, అమౌంట్ ఆఫ్ సబ్స్టెన్స్ మోల్, లూమినస్ ఇంటెన్సిటీ క్యాండిలా. ఇట్లా మనం ఫిజికల్ క్వాంటిటీస్ వాటి కరస్పాండింగ్గా ఎస్ఐ యూనిట్స్, వీటిని బేస్ యూనిట్స్ అంటాం, వీటిని ఫండమెంటల్ యూనిట్స్ అంటాం. ఈ ఫండమెంటల్ యూనిట్స్ బేస్డ్ ఫిజికల్ క్వాంటిటీస్ మీద డిపెండ్ అయ్యి డెరైవ్ చేసేటువంటి క్వాంటిటీస్ ఏవైతే ఫిజికల్ క్వాంటిటీస్ ఉంటాయో వాటిని డెరైవ్డ్ క్వాంటిటీస్ అంటాం. వాటి కరస్పాండింగ్ యూనిట్స్ని డెరైవ్డ్ యూనిట్స్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఫిజికల్ క్వాంటిటీస్ వెలాసిటీ ఉన్నాం. వెలాసిటీ మనం డైరెక్ట్గా చెప్పలేము కదా. చూడండి, వెలాసిటీ అంటే డిస్ప్లేస్మెంట్ బై టైం అని రాస్తాం. అట్లా టైం మీద డిపెండ్ అవుతుంది, డిస్ప్లేస్మెంట్ మీద కూడా డిపెండ్ అవుతుంది వెలాసిటీ అనేది కదా. అట్లా ప్రెషర్ అన్నాం అనుకో, ప్రెషర్ ఫోర్స్ పర్ యూనిట్ ఏరియా అన్నాం, అంటే ఫోర్స్ మీద ఏరియా మీద అట్లా డిపెండెన్స్ ఉంటుంది. అటువంటి వాటిని మనం డెరైవ్డ్ యూనిట్స్ అంటాం. ఇట్లా బేస్ యూనిట్స్, డెరైవ్డ్ యూనిట్స్ మొత్తం కలిపి మనం సిస్టమ్ ఆఫ్ యూనిట్స్ అంటాం. మరలా ఈ సిస్టమ్ ఆఫ్ యూనిట్స్ వచ్చేసి మనకి చూడండి, సిజిఎస్ యూనిట్స్, ఎఫ్పిఎస్ యూనిట్స్, ఎంకేఎస్ యూనిట్స్, రైట్. సిజిఎస్ యూనిట్స్లో సి వచ్చేసి సెంటీమీటర్, జి గ్రామ్, ఎస్ సెకండ్ అంటే యూనిట్స్ మనకి. అట్లా సిజిఎస్ యూనిట్స్ సెంటీమీటర్, గ్రామ్, సెకండ్. ఎఫ్పిఎస్లో మనం ఫుట్, పౌండ్, సెకండ్ అంటాం. ఎంకేఎస్లో మీటర్, కిలోగ్రామ్, సెకండ్ అంటాం, రైట్. ఫస్ట్ది లెంత్ని ఇండికేట్ చేస్తాం, రెండోది మాస్, మూడోది టైం ఏదైనా మనకి సెకండ్లోనే ఉంటుంది, రైట్. అట్లా బేస్ యూనిట్స్, డెరైవ్డ్ యూనిట్స్ మొత్తం కలిపి సిస్టమ్ ఆఫ్ యూనిట్స్ అంటాము. అవి మీరు ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది. ఈ యూనిట్స్ కూడా నువ్వు డిఫరెంట్ ఫిజికల్ క్వాంటిటీస్ ఇచ్చి మ్యాచింగ్ టైప్లో ఇస్తున్నాడు. ఫర్ ఎగ్జాంపుల్ వెలాసిటీ అన్నాను, ఓకేనా. తర్వాత డిస్ప్లేస్మెంట్ అన్నాం, టైం అన్నాం. ఇట్లా ఇచ్చి దీనికి కరస్పాండింగ్గా యూనిట్ ఇస్తాడు. అంటే మనం ఓనే ఒక ఐడియా చూస్తున్నాం, 1 2 3 ఇట్లా
వెలాసిటీ యాక్చువల్గా అయితే SI యూనిట్ మీటర్ పర్ సెకండ్ కదా, ఇక్కడ ఇస్తాడు. రైట్. డిస్ప్లేస్మెంట్ మీటర్స్ కదా, ఇక్కడ ఇస్తాడు. టైమ్ సెకండ్ కదా, ఇక్కడ ఇస్తాడు. అట్లా మనకి వీటిని మ్యాచ్ చేయమంటాడు. మేము మ్యాచింగ్ టైప్లో ఇస్తున్నాడు. రైట్. ఈ 1 2 3 ఏవైతే ఉన్నాయో వెలాసిటీ, డిస్ప్లేస్మెంట్, టైము, ఇక్కడ మీకు A B C ఇట్లా ఇస్తాడు. మ్యాచ్ చేయమంటాడు. వెలాసిటీ ఏంటి, మీటర్ పర్ సెకండ్, అంటే ఒకటి Cతో మ్యాచ్ చేస్తాం. డిస్ప్లేస్మెంట్ ఏంటో మీటర్, కాబట్టి రెండుని ఏతో మ్యాచ్ చేస్తాం. టైమ్ సెకండ్, మూడుని బితో మ్యాచ్ చేస్తాం. అట్లా ఇది ఒక ఆప్షన్గా ఉండింది అనమాట. ఎగ్జాంపుల్ తీసుకున్నాను. ఇట్లా మనకి డిఫరెంట్ ఇన్ డెప్త్ కూడా చూడాల్సి ఉంటుంది. అట్లా మనకి యూనిట్స్ సంబంధించిన పార్ట్. నెక్స్ట్ రెండో పార్ట్ వెరీ 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 ఇంపార్టెంట్, డైమెన్షన్స్. రైట్. ఇక డైమెన్షన్స్లో మనకి చూడండి, ఒక ఫిజికల్ క్వాంటిటీకి డైమెన్షన్ తెలియాల్సి ఉంటుంది. డిఫరెంట్ ఫిజికల్ క్వాంటిటీస్ ఉన్నాయి మనకి, ప్రతిదానికి డైమెన్షన్స్ తెలియాలి. అది ఒకసారి ఎగ్జాంపుల్ నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దీనివల్ల మనకి యూజెస్ ఏంటి? కన్వర్ట్ యూనిట్స్ అంటే ఒక సిస్టంలో ఉండే యూనిట్స్ని అదర్ సిస్టంలోకి మనం కన్వర్ట్ చేయొచ్చు. కన్వర్ట్ వన్ సిస్టమ్ ఆఫ్ యూనిట్స్ ఇంటూ అనదర్ సిస్టమ్ ఆఫ్ యూనిట్. అట్లాగే ఎస్టాబ్లిష్ రిలేషన్ అంటే రిలేషన్షిప్ బిట్వీన్ డిఫరెంట్ ఫిజికల్ క్వాంటిటీస్. ఇప్పుడు మనం జనరల్గా ఫోర్స్ యొక్క డైమెన్షను m1 L1 T⁻⁻2 అంటాం. అట్లా కాకుండా మాస్, వెలాసిటీ, టైంలో కనుక్కోమంటాడు. అట్లా కనుక్కోవాల్సి ఉంటుంది. అట్లా రిలేషన్షిప్. అట్లాగే చెక్ కరెక్ట్నెస్ ఆఫ్ ఫార్ములా. ఇచ్చిన ఈక్వేషన్ కరెక్ట్గా ఉందా లేదా. ఫర్ ఎగ్జాంపుల్ V = U + AT అని ఉందాం. ఇక్కడ LHS డైమెన్షన్ కనుక్కుంటాం, L1 T⁻⁻1 అని. అట్లాగే RHS U + AT కూడా సింప్లిఫై చేస్తే మనకి L1 T⁻⁻1 అని వస్తుంది. అట్లా LHS = RHS అని డెరివేషన్లో ప్రూవ్ అయితే దాన్ని మనం చెక్ చేసినాడు, డైమెన్షన్గా కరెక్ట్ అన్నట్టు. అట్లా మనం నెక్స్ట్ వీడియోలో న్యూమరికల్ చేసేటప్పుడు వీటికి సంబంధించి చూద్దాం. ఇక్కడ జస్ట్ మీకు ఏంటంటే ఆ ఫార్ములే, ఆ కాన్సెప్ట్స్ ఎట్లా తీసుకోవాలి అనేది మనం చూస్తాం. రైట్. అట్లాగే డైమెన్షన్లెస్ క్వాంటిటీస్. ఇప్పుడు ప్లేన్ యాంగిల్ అన్నాడు, సాలిడ్ యాంగిల్ అన్నాం, ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్ వచ్చినప్పటికీ సైను, కాసు, టాను ఇట్లాంటివి వచ్చినప్పుడు డైమెన్షన్స్ ఉండవు అన్నమాట. అట్లాగే ఎక్స్పోనెన్షియల్ ఫంక్షన్స్ e⁻x ఇట్లాంటివి వచ్చినప్పుడు డైమెన్షన్స్ ఉండవు. లాగథమ్ ఫంక్షన్స్ log m ప్లస్ log n, log m మైనస్ log n ఇటువంటి వచ్చినప్పుడు మనకి వీటికి డైమెన్షన్స్ ఉండవు. ఇవి డైమెన్షన్లెస్ క్వాంటిటీస్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ స్ట్రెయిన్ తీసుకున్నాను. స్ట్రెయిన్ ఇదేంటి, చేంజ్ ఇన్ డైమెన్షన్ బై ఒరిజినల్ డైమెన్షన్ అంటాం కదా. చేంజ్ ఇన్ డైమెన్షన్ అంటే చేంజ్ ఇన్ లెంత్ బై ఒరిజినల్ లెంత్ అనుకుంటే L1/L1 క్యాన్సిల్ అయిపోతుంది. M0 L0 T0 డైమెన్షన్ లెస్ కదా. అట్లా మనకి అట్లా ఓ ఫార్ములా ఇచ్చి దాన్ని చెక్ చేయమంటాడు. అది డైమెన్షన్ లెస్ రావచ్చు, వాల్యూ రావచ్చు, ఆప్షన్ బట్టి మనం చేయాల్సి ఉంటాం. ఇవైతే మనకి డైమెన్షన్ లెస్ ఇప్పుడు మనం చూసి. రైట్. ఓకే. ఇట్లా మనకి ముఖ్యంగా డిఫరెంట్ ఫిజికల్ క్వాంటిటీస్కి మ్యాక్సిమం మీరు డైమెన్షనల్ ఫార్ములాస్ ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది. ఈ డైమెన్షన్స్ ఎట్లా చేయాలనేది నేను నెక్స్ట్ ఒక వీడియోలో చేస్తాను. న్యూమరికల్ చేసేటప్పుడు ఒక వీడియోలో మనం ఈ డైమెన్షన్స్ సాల్వ్ చేద్దాం, ఎట్లా చేసేది ఏంటి. రైట్. తర్వాత పార్ట్ సికి వచ్చేసరికి ఎర్రర్స్ మీద కూడా ఇస్తున్నాడు. డైమెన్షన్ మిస్ అయినప్పుడు ఎర్రర్ మీద ఇవ్వడానికి పాసిబిలిటీ ఉంటుంది. ఇక్కడ ఏంటి, మీరు టైప్స్ ఆఫ్ ఎర్రర్స్ చూడాలి. తర్వాత అబ్సల్యూట్ ఎర్రర్, రిలేటివ్ ఎర్రర్, పర్సంటేజ్ ఎర్రర్ ముఖ్యంగా దీని మీద ఇస్తున్నాడు. పర్సంటేజ్ ఎర్రర్ ఇట్లా మీరు వీటి మీద న్యూమరికల్ చేయాల్సి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ చూద్దాము. ఒక స్పెరికల్ బాడీ తీసుకున్నాం, దీని యొక్క రేడియస్ r అనుకుంటున్నాను. ఈ రేడియస్లో ఎర్రర్ ఇస్తున్నాడు. ఫర్ ఎగ్జాంపుల్ రేడియస్లో ఎర్రర్ని మనం Δr/r × 100 ఎంత ఇచ్చాడు, 2% అనుకున్నాం. లెట్ ఇట్ బి 2%.
స్పెరికల్ బాడీలో రేడియస్లో ఎర్రర్ ఎంత వస్తుందంటే 2% వస్తే వాల్యూమ్లో ఎర్రర్ ఎంత, పర్సంటేజ్ ఎర్రర్ ఇన్ ద వాల్యూమ్ ఆఫ్ ద స్పియర్ ఫైండ్ అవుట్ చేయమంటాడు. పర్సంటేజ్ ఎర్రర్ ఇన్ వాల్యూమ్ ఆఫ్ ద స్పియర్. మరి ఎట్లా చేయాలి? స్పియర్కి ఎక్స్ప్రెషన్ వాల్యూమ్ V ఈజ్ ఈక్వల్ టు వాల్యూమ్ ఆఫ్ ద స్పియర్ 4/3 πr³ కదా. ఇక్కడ 4/3 π అనేది కాన్స్టెంట్. ఇటువంటి కాన్స్టెంట్స్ కూడాను ఎర్రర్స్ వర్తించు. మరి ఎట్లా వస్తుంది? V ప్రపోర్షనల్ టు R³ అన్నట్టు ఇక్కడ కదా. దీన్ని ఎర్రర్లో కన్వర్ట్ చేస్తే ΔV/V ఇంటూ 100 పర్సంటేజ్ ఎర్రర్ వాల్యూమ్లో ఈక్వల్ టు R³ అని ఉందాం. దీన్ని 3 ఇంటూ ΔR/R ఇంటూ 100గా రాయవచ్చు. ఈ పవర్ ఏదైతే ఉందో 3 అది ముందుకు వస్తుంది. రేడియస్లో ఎర్రర్ ΔR/R ఇంటూ 100. దీన్ని కనుక మనం సింప్లిఫై చేస్తే 3 ఇంటూ ΔR/R ఇంటూ 100 రేడియస్లో ఎర్రర్ ఇచ్చేసాడు అన్నమాట. ఎంత? 2% అనుకున్నాం. ఇంటూ 2%. మొత్తం ఎంత అవుతుందో 3 2 6%. అంటే వాల్యూమ్లో ఎర్రర్ వచ్చేసి మనకి ఎంత వచ్చింది? 6%. అట్లా చేయాల్సింది. కొన్ని న్యూమరికల్స్ మనం చేద్దాం ఎర్రర్స్లో. ఈ ఫార్ములా ఎట్లా ఉంటే ఇవన్నీ ఒకసారి చెక్ చేసి న్యూమరికల్స్ వాటికి సంబంధించి చేద్దాం. రైట్. ఇందులో లాస్ట్ పార్ట్ వచ్చేసి సిగ్నిఫికెంట్ ఫిగర్స్. రైట్. ఈ సిగ్నిఫికెంట్ ఫిగర్స్లో కూడాను మనం నార్మల్గా చేసినట్టే ఎడిషన్స్ తెలుసు మనకి, సబ్ట్రాక్షన్స్ తెలుసు, మల్టిప్లికేషన్, డివిజన్ మనం మామూలుగా ఎట్లా అయితే చేస్తాము ఇక్కడ కూడా సిమిలర్గా చేస్తాము. కాకపోతే ఈ సిగ్నిఫికెంట్ రూల్స్ కొన్ని ఉంటాయి. ఈ రూల్స్ మీరు ఫాలో అవ్వాల్సి ఉంటుంది. ఆ రూల్స్ని ఒకసారి మీరు చూడాలి. రూల్స్ చూస్తే సిగ్నిఫికెంట్ ఫిగర్ చేయటం చాలా ఈజీ. ఇది లాస్ట్ పార్ట్ ఈ చాప్టర్. ఎగ్జాంపుల్ చూడండి. సిగ్నిఫికెంట్ రూల్స్ ప్రకారం 34.7 అని ఇచ్చాడు. ఎన్ని సిగ్నిఫికెంట్ ఫిగర్స్ అన్నాడు? 1 2 3 కాబట్టి 3. ఈ వాల్యూలో సిగ్నిఫికెంట్ ఫిగర్స్ ఏంటంటే 3. అట్లాగే 2.0 అన్నాను. ఇందులో ఎన్ని సిగ్నిఫికెంట్ ఫిగర్స్ ఉన్నాయి? 0 కూడా కౌంట్ అయ్యాము, మధ్యలో ఉంది కదా. 1 2 3 సిగ్నిఫికెంట్ ఫిగర్స్. అలాగే 1.001 అని జీరోస్ మధ్యలోనే ఉన్నాయి కాబట్టి 1 2 3 4 అవుతున్నాం. సిగ్నిఫికెంట్ ఫిగర్ 4. అవి కూడా కౌంట్ చేయాలి. ఇక్కడ చూడండి 0 ముందు వచ్చింది, ఇది కౌంటబుల్ కాదు. 0.241 జీరోని తీసేసాము. 241 1 2 3 డిజిట్స్ ఉన్నాయి కాబట్టి 3. ఒకవేళ పవర్స్లో కనుక మీకు ఇస్తే ఎగ్జాంపుల్కి 1.3 ఇంటూ 10⁴ అని ఉన్నాం. ఈ 10 పవర్స్ని మనం లెక్కలోకి తీసుకోము. 10⁴ ఉండా 10⁻34 ఉండా ఎంత ఉన్నప్పటికీ అది తీసుకోము. ఇక్కడ మనకి వాల్యూ ఎంత? 1.3 అంటే 2 డిజిట్లు ఉన్నాయి, 1 2 కాబట్టి సిగ్నిఫికెంట్ ఫిగర్ 2 అని చెప్తాం. ఓకేనా? అట్లా మనం సిగ్నిఫికెంట్ ఫిగర్స్ చెప్పవచ్చు. ఇంకో మెథడ్ ఏంటంటే వీటిల్లోనే రౌండ్ చేయమని ఇస్తాడు. రౌండింగ్ ఆఫ్ అంటాడు. వీటికి రూల్స్ మీరు ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ 2.82 ఉంది. దీన్ని 2 డిజిట్స్లో రౌండ్ చేయమన్నాడు అనుకోండి. నేను చూడండి 2.82 అంటే 2.8 తీసుకున్నాను. ఓకేనా? ఇక్కడ 2నేగా ఉన్నారు, సో 2.8 కన్సిడర్ చేయొచ్చు. 2.87 అని ఉంది. ఇక్కడ 7 అంటే 5 కంటే ఎక్కువ ఉంది కాబట్టి దాని ముందు ఒకటి యాడ్ చేయొచ్చు మనం. 8 + 1 అంటే 9 అయింది, 2.9. అట్లాగే 2.854 కదా. ఇక్కడ 5 ఉంది, దీని ముందు ఒకటి యాడ్ చేస్తున్నాం, 2.9. 2.750 కదా. 5 ఉంది, 7కి ఒకటి యాడ్ చేస్తున్నాం, 2.8. అట్లా మనం కొన్ని రూల్స్ ఉంటాయి. ఆ రూల్స్ ప్రిపేర్ అయినాక ఈజీగా మనం సిగ్నిఫికెంట్ ఫిగర్స్ చేయొచ్చు. ఇందులో కూడా మీకు ఎడిషన్స్ ఉంటాయి, సబ్ట్రాక్షన్స్ ఉంటాయి, మల్టిప్లికేషన్స్ ఉంటాయి, డివిజన్స్ ఉంటాయి. ఆ రూల్స్ని బట్టి మనం సింప్లిఫై చేయాల్సి ఉంటుంది. ఓకేనా? వీటికి సపరేట్గా ఒక వీడియో చేద్దాం న్యూమరికల్స్కి. జస్ట్ మీకు ఏంటంటే ఫార్ములే, కాన్సెప్ట్స్ ఎట్లా ప్రిపేర్ అవ్వాలనేది. మీరు రేపు రాయబోయే JEE మెయిన్ కోసం ఫిజిక్స్లో 99% రావాలంటే
మనకి చాప్టర్ వైజ్ ఈ ఫార్ములా కాన్సెప్ట్స్ ఎట్లా ప్రిపేర్ అవ్వాలి, ఏమేమి ఉంటాయి, ఎన్ని పార్ట్స్ ఉంటాయి, అట్లా మనం చాప్టర్ వైజ్ సిరీస్ లాగా చేస్తున్నాము. మీకు ఇది బాగా యూస్ఫుల్గా ఉంటుంది. ఇప్పుడు దీనికి సంబంధించి మీరు చేయాల్సింది ఏంటంటే, మీకు నేను ఇచ్చే సజెషన్స్ ఏంటంటే బేసిక్స్ స్ట్రాంగ్గా ఉండాలి. మీకు కాన్సెప్ట్స్ కానీ బయట వాటికి రెలవెంట్ ఫార్ములాస్ కానీ ఇచ్చినటువంటి న్యూమరికల్ని అప్లికేషన్ టైప్లో సాల్వ్ చేసే విధంగా ప్రాక్టీస్ చేయాలి. నిన్న వీడియోలో చెప్పాను అట్లా చేయాలి అంటే. కనీసం మీకు ఒక ఫార్ములా కనుక తీసుకుంటే దీనికి 3 నుంచి 4 మోడల్ ప్రాబ్లమ్స్ చేయాలి. మోడల్ ప్రాబ్లమ్స్ చేస్తే మీకు గ్రిప్ వస్తుంది. ఓకే, నెక్స్ట్ ఫార్ములాస్ మీరు మగప్ చేస్తారు. ఎక్కువ మంది మగప్ చేస్తారు. మగప్ చేయకూడదు అంటే బై హార్ట్ చేయకూడదు, బట్టి పట్టకూడదు. కొన్ని గుర్తుపెట్టుకున్నాయి అంటే అవి ఓకే. మనం రిమైనింగ్ మ్యాక్సిమం అమౌంట్ ఆఫ్ ఫార్ములాస్ని మగప్ చేయకూడదు. రైట్, ప్రాక్టీస్ చేయాలి. తర్వాత ప్రాక్టీస్ ప్రాబ్లమ్స్, వీలైనన్ని ఎక్కువ ప్రాబ్లమ్స్ని ప్రాక్టీస్ చేయాలి మీ టైంకి అనుగుణంగా. మీకు మిస్టేక్స్ని చెక్ చేసుకోవాలి. ఎర్రర్ లాగ్ బుక్ పెట్టుకోమన్నాం. రైట్, ఒక చిన్న బుక్ పెట్టుకుంటే మీరు రాసిన ప్రతి ఎగ్జామ్లో ఎక్కడెక్కడైతే మీకు మిస్టేక్స్ వస్తున్నాయో వాటిని కనుక మీరు నోట్ చేసుకుంటే దీన్ని ఎర్రర్ లాగ్ అంటాం. ఎర్రర్ లాగ్ బుక్. ఇందులో కనుక మీరు నోట్ చేసుకుంటే మరలా ఆ మిస్టేక్స్ రిపీట్ అవ్వకుండా ఉంటాయి. అంటే ఇప్పుడు చేసినటువంటి మిస్టేక్ ఏదైతే ఉందో నెక్స్ట్ ఎగ్జామ్లో ఆ మిస్టేక్ చేయకుండా మీరు చేయొచ్చు. ఓకేనా, నేర్చుకుంటారు కాబట్టి. తర్వాత ముఖ్యంగా షార్ట్ నోట్ ప్రిపేర్ చేసుకోవాలి. ఈ షార్ట్ నోట్స్ గురించి కూడా ఒక వీడియో చేస్తాను. తర్వాత డైలీ 15 మినిట్స్ రివిజన్కి ఇవ్వాలి. కనీసం రివైజ్ చేయాలి. ఈ ఫార్ములా కాన్సెప్ట్స్, వీటికి సంబంధించిన అప్లికేషన్స్, ఇవన్నీ మీరు కనీసం 15 మినిట్స్ రివిజన్ చేయాలి డైలీ. మీకు ఏ చాప్టర్ అయితే జరుగుతుందో ఆ చాప్టర్కి రెలవెంట్గా ఉన్నటువంటి ఫార్ములాస్, కాన్సెప్ట్స్ అవన్నీ కనీసం 15 నిమిషాలు, పావు గంట కనుక ప్రాక్టీస్ చేస్తే, రివిజన్ చేస్తే డెఫినెట్గా మీకు గ్రిప్ వస్తుంది. తర్వాత కాన్ఫిడెన్స్ మెయింటైన్ చేయండి. నేను ఖచ్చితంగా చేస్తాను, చేయగలను అనే పాజిటివ్గా ఉండాలి. మీరు బి పాజిటివ్ మైండ్ సెట్తో ఉండాలి. చేయగలను అనే. ఇవాళ చేయలేకపోయారనుకో మళ్ళీ ప్రాక్టీస్ చేస్తారు. డెఫినెట్గా రెండో రోజు, మూడో రోజు మీకంటూ ఒక ఐడియా వస్తుంది. ఓకేనా, వేరే వాళ్ళు చేస్తున్నప్పుడు మనం కూడా చేయగలుగుతాం కదా, డెఫినెట్గా చేయగలుగుతాం. బీ పాజిటివ్. మన టార్గెట్ ఫిజిక్స్లో 99% రావాలంటే కనీసం 80% ఆఫ్ మార్క్స్ తెచ్చుకోవాలి. ఓకే, ఇది నేను ఇచ్చేటువంటి మీ సజెషన్స్. అట్లా ప్రతి చాప్టర్లో కూడాను ఈ విధంగా ఫార్ములా కాన్సెప్ట్కి సంబంధించినటువంటి ఒక అవుట్లైన్ మీకు ఇస్తాను. వీటిని ఫ్లాష్ కార్డ్ టైప్స్ అనుకోండి, ఫార్ములా టైప్ అనుకోండి, మైండ్ మ్యాప్స్ అనుకోండి, అట్లా అక్కడ అవసరాన్ని బట్టి మనం ఆ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాను. ఇక్కడ ఏదైనా మిస్ అయినప్పుడు మనం మెయిన్ వీడియోస్ చేస్తాం, న్యూమరికల్స్. ఓకేనా, మోస్ట్ ఎక్స్పెక్టెడ్ న్యూమరికల్స్. వాటిలో దాదాపుగా మ్యాక్సిమం కవర్ అయ్యే విధంగా చూద్దాం. ఇక్కడ ఏంటంటే వీడియో లెంత్ అవుతుంది కాబట్టి మనం మెయిన్ మాత్రమే టచ్ చేసాం. అవసరమైతే ఒకసారి స్క్రీన్ షాట్ తీసుకోండి. ఓకే, నా పూర్ణ అకాడమీ అనేటువంటి ఛానల్ని మీ అందరూ ఆదరిస్తున్నారా? అందరికీ థ్యాంక్ యూ. అట్లాగే మన వీడియోస్ని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి, వాళ్ళకు కూడా యూస్ఫుల్ అవుతుంది. ముఖ్యంగా నా ఛానల్ని వీలైనంత ఎక్కువ మందితో సబ్స్క్రైబ్ చేయించండి, నాకు బూస్టప్గా ఉంటుంది. ఇటువంటి మరిన్ని వీడియోలు మీకు ఉపయోగపడేటువంటి వీడియోలు అంటే ఏంటో, ముఖ్యంగా మన టార్గెట్ ఇప్పుడు JEE Main 2026 జనవరి అటెంప్ట్ ఆర్ నెక్స్ట్ ఏప్రిల్ అటెంప్ట్ అనుకున్నాం. ఫిజిక్స్లో 99% రావాలి, అది మన టార్గెట్ కదా. వాటికి అనుగుణంగానే మనం వీడియోస్ని స్టార్ట్ చేసాం. డెఫినెట్గా మీకు ఎగ్జామ్ ముందు వరకు నాకు టైం ఉన్నప్పుడల్లా వీడియోస్ని అప్లోడ్ చేస్తూ ఉంటాను, మీకు యూస్ఫుల్ అయ్యే విధంగా. ఓకేనా, రైట్. నా
పూర్ణ అకాడమీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోలతో కలుద్దాం. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. వన్స్ అగైన్ థ్యాంక్ యూ అందరికీ. ఆల్ ద బెస్ట్.